మంచు మోహన్ బాబు సారు చేసిన ఘనకార్యానికైతే మంచు విష్ణు సారు ఎట్లా ఎనకేసుకొస్తున్నాడో చూడుర్రి. ఇగో ముచ్చటేందంటే మా నాయన మీడియా మీదకి దాడి అయితే చేయలేదు. కాకపోతే ఆయన ఏం చేసిండంటే ఇంట్లోకెళ్ళి సరాసరా అయ్యో మీడియోళ్ళు వచ్చిర్రు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికచ్చి నమస్కారం చేద్దామని ముంగటికొచ్చి నమస్కారం చెప్పిండు. చెప్పేతల్లకు మీడియాలు గిట్లా వక్రీకరిస్తున్నాయి. ఎందుకంటే నిజానికి మీడియా మీద దాడి చేస్తే గింతగనము ఉంటదా చెప్పురి పరిస్థితి. కాకపోతే మా తండ్రి గారు ఏం చేసిరంటే ఆయన ఒక తండ్రిగా రియాక్ట్ అయిన విధానం అయితే చాలా తక్కువే అని మంచు విష్ణు సార్ అయితే అంటున్నాడు. అవును సారు మీ నాయన చేసిందైతే మంచి పని అని నువ్వైతే వెనకేసుకొస్తున్నావు కానీ మరి అక్కడ గా టీవీ 9 మైకును గట్లనే అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ను ఆ కెమెరామ్యాన్లను ఎందుకు గంతగనం నూకేసిర్రు, ఎందుకు గనము వాళ్ళ మీద మైకేసి అని ఇట్లా నాలుకే మడతబెట్టి మరి సార్ అన్నాడు. మరి ఇది మంచి పద్ధతేనా అని జనాలందరూ అడగమంటున్నారు. జనాలందరి మాట కూడా ఇంకా కూడా గింత చేసినా కూడా వెనుక ఎట్లేసుకొస్తారు. అయినా మీకు మీకు గొడవలుంటే మీరు మీరు చూసుకోవాలి కానీ గిట్లా పబ్లిక్లకు వచ్చి లొల్లులు గిల్లులు పెట్టుకుంటే మరి కాదా పంచాయతీ. మీరే మీ కుటుంబాన్ని మీరే రోడ్డు మీదకి ఎక్కించుకొని రోడ్డు పాలు చేస్తున్నారు. ఇక దీంట్లో మళ్ళా మా నాయన సౌమ్యుడు, మా నాయన మంచిగా చేసిండు, నిజానికి మీడియా ముందుకు అభిమానం చేయడానికి వచ్చి నమస్కరించిండు అని ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడతారు ఎన్నిసార్లు. ఎవరిని కొట్టిర్రు, ఎవరి మీదికి పోయిర్రు, అసలు మీడియా వాళ్ళే అక్కడికి వచ్చిర్రా లేకపోతే మీడియా వాళ్ళ మీదనే అట్లా సారు చేసిండా అనే ముచ్చట జనాలకేం తెలియదా? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? గట్లనే మీడియా వాళ్ళకి తెలియదా? మీడియా వాళ్ళు ఏమన్నా కావాలని అనుకుంటున్నారా? చెప్పండి మీరే. గారు మాట్లాడింది అది మీకు అర్థమైతే అది దాంట్లో ఉంది. ఐ డోంట్ వాంట్ అంటే భార్య మాట విని మనోజ్ ఇలా తాగేసి అలా చేస్తూ ఉన్నాడు అని అది నిజమే. ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. విద్యా సంస్థల ఇష్యూ పెద్దదవడం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి బయట మనోజ్ అయితే డైరెక్ట్గా అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో అదేనా కారణం ఈ ఇష్యూస్ అందరికి? అక్రమాలను బయట పెడితే ఇక దాడి చేస్తారా అంటున్నారు. దే క్యాన్ డూ ఇట్. టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేసాం మనం. మోహన్ బాబు యూనివర్సిటీ 2 రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 ఇయర్స్గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి 75 లక్షలు 60 లక్షలు. ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి 45 లక్షల రూపాయల జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది. పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం. అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ 50 ఇన్ ద వరల్డ్. సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్, ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ ఓపెన్ బుక్. యూనో దే క్యాన్ కమ్ అక్కడ. అండ్ అనదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో 30 to 35% ఉంటుంది. ఆర్గనైజేషన్స్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా. మోహన్ బాబు యూనివర్సిటీలో 53% ఉమెన్ ఉన్నారు, గర్ల్ చైల్డ్. దానికి ఒకే ఒక రీజన్, బికాజ్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి, ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు. సో అది మాకు దేవాలయం, యూనో అది మా గుడి. గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది దట్స్ నాట్ రైట్. మర్యాద కదా ఇది. మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? ఎస్. Did he invite you? Did my father invite you people? కాదండి, మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంత వివాదం కదా. మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులను కలిశారు. అది బయటకు వచ్చేసింది కదా. ఇంకా ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా. ఓపెన్ అయిపోయి పబ్లిక్గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి
జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు So, సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. ట్రూ, బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? నేను మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి మీ సమాధానం ఏంటి? I'm not going to answer that. I'm not going to dignify those comments. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం, ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్.